హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నమస్తే మేడం. మీ పేరు? నా పేరు రమాదేవి. ఓకే, రమాదేవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, మనతో పాటు సీత గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం చెప్పండి అమ్మా. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను. నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు, పాప బాబు. ఓకే. మా అమ్మ మా నాన్న నాకు చనిపోయింది. ఓకే. కొంచెం టీవీ వాల్యూమ్ తక్కువ చేస్తారా? ఫస్ట్ వైఫ్ మా పిన్ని ఉంటది. ఓకే. మా పిన్ని ఉంది, ఆమెకి ఇద్దరు కొడుకులు వస్తుంటారు. అన్ని మా నాన్నే చేసింది, వాళ్ళకి కూడా మ్యారేజ్ అందరికి. అయితే మాకు 2 ల్యాండ్లు ఉన్నాయి. మీరు మత్తాపూర్ లో ఒకటి ఉంది, సీతాఫల్ మందో ఒకటి ఉంది. ఇప్పుడు సీతాఫల్ మందో ఉన్న ఇంట్లో నేను వస్తున్నాను. ఓకే. పెళ్ళైనాక 1.5 years 2 years లో వదిన ఉంది. అన్నయ్య మెంటల్ గా షాక్ లో నాన్న చనిపోయినాక 10 days కి లేకపోతే వదిన అన్నయ్య వదిలేసి వెళ్ళిపోయింది. 2-3 సార్లు వచ్చింది. చెప్పింది ఉండమని చెప్పింది కానీ ఆ ముందరు నేను వెళ్ళిపోతాను, పిల్లలు తీసుకుని వెళ్తాను. ఇప్పుడు నేను ఉన్న ఇల్లు మా అమ్మ నాకు చనిపోయే ముందు నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. చెల్లె మ్యారేజ్ నేను చేస్తా. చెల్లెకి నేను ఇద్దరం 35 గజాలు 35 గజాలు ఇద్దరం తీసుకుంటున్నాను. ఇందులోని అత్తాపూర్ ల్యాండ్ సిద్ధ ఉంది. అదేమో వదినకి ఇక్కడ అన్న పిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇస్తాను. పెద్ద పాప నేనే చదివిస్తాను 10th వరకు. ఇప్పుడు ఆమె అంటుంది పెద్ద నుంచి సంవత్సరం అందరు మాట్లాడినాక ఏమంటుందంటే నాకు ఊళ్ళో ఇల్లే కావాలి, అత్తప్పుడు ల్యాండ్ వద్దు అంటుంది. ఒప్పుకుంది. ఇప్పుడేమో కాదు, మళ్ళీ నాకు ఇదే కావాలని మరి నేను అన్ని చేయించుకున్నాను నా పేరు మీద. ఇప్పుడు నాకు ఇది చాలా ప్రాబ్లం లేదు. బాగా అసలు ఒక మంచి పడుతున్నది స్థలం ఉండదు. పిల్లవాళ్ళు ఇంటిపోయి పడుకోవాల్సి వస్తుంది, పిల్లలు మర్చిపోయి. నేను ఇంట్లో రిపేరింగ్ చేయించుకుందామంటున్నా, ఆమె ఆపుతుంది, చేయలేదు. నేను ఇల్లు మనకి కట్టుకోవాలనుకున్నా కూడా నాకు షాప్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో తను ఏమడుగుతున్నారంటే ఈ ల్యాండ్ ఇష్యూ గురించి తనకి చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంటున్నారు. సో అని దాని గురించి ఏంటి అని అడుగుతున్నారు. అదే అంటే యాక్చువల్ గా తను వాళ్ళ మదర్ తన గిఫ్ట్ చేశారని చెప్పారు. అది కాల్ మధ్యలోనే మనకు కట్ అయిపోయింది. ఒకవేళ వాళ్ళ మదర్ కి ఆ ప్రాపర్టీ వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిందో లేదా వాళ్ళ భర్త ఆమె పేరు మీద ఆయన సంపాదించిన ఆస్తి ఇస్తే గనక ఆమె రాసినటువంటి గిఫ్ట్ డీడ్ వీళ్ళకి ఏదైతే ఉంటుందో అది చెల్లుతుంది. దాంట్లో చనిపోయిన వాళ్ళ అన్నకి హక్కు అనేది ఉండదు. ఒకవేళ కనుక ఆ ప్రాపర్టీ వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళ మదర్కి వచ్చి డైరెక్ట్గా ఈమెకి ఇచ్చారు అని అంటే అది ఎలాంటి కండిషన్ అనేది మనకి క్లారిటీ లేదు. రెండోది అత్తాపూర్ ల్యాండ్ ఏదైతే ఉందని ఆవిడ చెప్పారో ఆ ల్యాండ్ కూడా టోటల్ గా దాన్ని కూడా డివైడ్ చేస్తారనమాట. వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ ఎంతమంది ఉంటే ఈవిడ కానీ ఆమె కానీ పార్టీషన్ వేసుకుంటే అందరికి ఈక్వల్ షేర్ అనేది వెళ్తుంది అనమాట. వాళ్ళ బ్రదర్ షేర్ వాళ్ళ వదినకి వెళ్తుంది ఒక షేర్, తన షేర్ తనకి, వాళ్ళ చెల్లి షేర్ వాళ్ళ చెల్లికి వెళ్తుంది. ఓకే, మరో కాల్. హలో